ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొకసారి 4వ తారీఖు జనవరి మాసంలో ప్రభు మనలను నూతన దినాలను ప్రవేశపెట్టే విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. అటు రీతిగా క్రైస్ట్ ఎవాంజలికల్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క మాటలు విందాము. అందరూ బైబిల్ తెరిచి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమునను నేను మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటను చదువుదాము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు మనకు దయచేయను గాక. వాస్తవానికి మరి మోషే ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో చెప్తున్నటువంటి మాటలు, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు పొందబోతున్నటువంటి ఆశీర్వాదాలని మరొకసారి వాళ్ళందరికీ కూడా ఎలుగెత్తి చాటి చెప్పి, దేవుడు మీకు ఏ దేశాలను ఇవ్వబోతున్నాడు, ఏ ప్రాంతాలను ఇవ్వబోతున్నాడు, 12 గోత్రాలకి ఆ 12 ప్రాంతాలను దేవుడు ఎలా షేర్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరిలో కూడా ఫెయిత్ నింపడానికి మోషే గారు ఏం చేస్తున్నారని అంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడి వాళ్ళకి చెప్తున్నటువంటి మాటలు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుడు మనకు కూడా అదే వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒకప్పుడు అబ్రహాముతో దేవుడు ఇదే మాటలు చెప్పాడు. మీరు బైబిల్ రిఫరెన్స్ మాత్రమే చెప్తాను, మీరు రిఫర్ చేయండి. ఆదికాండము 15వ అధ్యాయము మరి 18 నుండి 21 మాటలు కూడా ఇవే చెప్పబడ్డాయి. నీ ఎదుట నుండి అన్య జాతులైనటువంటి హివ్వీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీయులు వాళ్ళందరినీ కూడా తోలు వేసేస్తానయ్యా అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. రెండవదిగా చూసినప్పుడు సంఖ్యాకాండము 34వ అధ్యాయము 3 నుండి 15 సేమ్ అదే మాటలు, సరిహద్దులతో కూడా రాయబడినటువంటి గొప్ప మాటలు. దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాలేదు. కాబట్టి 2024 సంవత్సరములో మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ లేదేమో, మీరు చదివినటువంటి చదువులో సక్సెస్ లేదేమో, మీరు అనుకున్నంత విధంగా కెరీర్లో మీరు ఆస్పైర్ చేయలేకపోయారేమో, మీ కుటుంబాల్లో మీరు అనుకున్నంత ఊహించిన స్థాయిలో మరి కార్యాలు జరగలేదేమో, కానీ నా దేవుడు నూతన సంవత్సరంలో బలమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించెను గాక. మొదటి రాజులు 4వ అధ్యాయం 21 మాటలో కూడా ఏం రాయబడిందంటే, సొలొమోను గురించి కూడా ఈ మాటలు రాయబడ్డాయి. ఆ రోజు అబ్రహాము గారి జీవితంలో ఇవ్వబడినటువంటి వాగ్దానాలు మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజుల జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు ఫలించబడ్డాయి. కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలు కాబట్టి ఈ వాగ్దానం మన జీవితాల్లో ఫలించబడతాది అనేటువంటి విశ్వాసముతో నేను ప్రకటిస్తున్నాను. ఫలించబడతాను విశ్వాసంతో ఈ వాక్యాన్ని విశ్వసిస్తే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెదర్ ఇట్ ఈస్ ఎ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమంది అంటారు పట్టిందల్లా బంగారం. నేను అంటాను, నా దేవుడు ఆయన యొక్క కృప మన మీద ఉంటే ఖచ్చితంగా అదే మాటలు జరుగుతాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే, ఆయన కృప మనతో ఉంటే మనం అడుగు పెట్టి ప్రతి స్థలము దాన్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మన జీవితాల్లో దేవుడు ఫలింప చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతర వందనాలు. ఉదయకాల సమయములో మీ వాగ్దానంతో మమ్మల్ని నింపి మేము అడుగు పెట్టి ప్రతి స్థలములో మీకు మహిమార్థకరముగా ప్రభా మీరు మమ్మల్ని ఉంచమని, ఆయా శారీరక అవసరతలే కాదు, ఆశీర్వాదాలే కాదు, కానీ ఆత్మీయంగా ఏ చోటుకి వెళ్తామో ఆ చోటలో ప్రభా నేను అనేక ఆత్మలను ప్రభా సంపాదించే కృపను మీరు అనుగ్రహించి మీరే ఘనతకైతే పొందవలసిందని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, పరిచర్య సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే ఘనతకైతే పొందవలసిందని యేసు నామమున చిన్న ప్రార్థన పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.